మళ్ళీ మాఘమాసానికి సంబంధించి రెండో ప్రశ్న కూడా ఉంది. మొదటిది, దీపాలు ఎలాంటిది పెట్టే శ్రేయస్కరము, ఏ స్తోత్రం చదివితే మంచిది, అంతేకాదు ఆ అమ్మవారి కోసం ప్రత్యేకించి మనం చేయాల్సింది ఏమన్నా ఉందా అంటే ఒక శ్లోకం చెప్పుకుందాం. ఇది కూడా లక్ష్మీతంత్రంలోదే. ఖగాసనం కృణాధారం ఈదృశం సోమభూషితం సూర్యాగ్నిం లక్ష్మీ రూపం ఉపాస్మహే. ఈ శ్లోకం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసును. ఎలాగా? ఖగాసనం, అమ్మా లక్ష్మీదేవి, నీ వాసనం పద్మం ఇవన్నీ ఉన్నాయి నిజమే, కానీ నీకు వాహనం ఏమిటో తెలుసునా? గరుత్మంతుడమ్మా. ఖగాసనం, ఏం గరుత్మంతుడిని చెప్పాల్సి వచ్చింది? గరుత్మంతుడి వల్లనే నెమలి పుట్టింది, గరుత్మంతుడి వల్లనే ఓషధులు పుట్టాయి, గరుత్మంతుని వల్లనే పుట్టమందు లాంటి క్షేమకరమైన మట్టి ఏర్పడింది. ఖగాసనం గురునాధారం. గరుత్మంతుడు అంటే వేదాత్మ విహగేశ్వర, వేదములన్నిటికీ కూడా ఆధారమైన వాడు, వేదములే శరీరముగా కలిగినవాడు. అంతేకాదు గురునాధారం, అమ్మా నీకు ప్రేమకి అంకితము నువ్వు, ప్రేమకి మరో పేరు నువ్వు, వాత్సల్యానికి. అందుకని గురునాధారం. ఈదృశం, నీకు పోటీ ఎవరు లేరమ్మా. ఎవళ్ళెవళ్ళ పేర్లు పెట్టినా శ్రీ అని చేర్చుకోవాల్సింది. ఇతర దేవతలు ఉన్నారు కాదనంటం లేదు, వాళ్ళ పూజలో ఉన్నాయి కాదనంటం లేదు. శ్రీ చేర్చినప్పుడు వాటికి గొప్పతనం వస్తుంది. ఈదృశం సోమభూషితం, నీకు చంద్రుడే అలంకారం అమ్మా. అంటే చంద్రుడే శిరస్మందుడక్కలే. చంద్రుడు ఎవరండి? అమ్మవారికి సోదరుడు కదా, ఆ చల్లదనం ఉంటుంది. అందుకనే చంద్రుని ఏమని పిలుస్తాం మనం? చందమామ అని పిలుస్తాం. అందుకోసం ఈదృశం సోమభూషితం సూర్యాగ్నిం, సూర్యుడు అగ్ని కూడా నీ స్వరూపాలమ్మా. అంటే చంద్రుడు సూర్యుడు అగ్ని అంటే మొత్తం కాలస్వరూపాన్ని నువ్వు. అలాంటి దానివి లక్ష్మీ రూపం ఉపాస్మహే. ఆ లక్ష్మీదేవిని మేము ఆరాధన చేస్తాము. మీరు చేయాల్సిన పని ఏమిటంటే పుట్టమన్ను తీసుకొచ్చి దాని మీద ప్రమిద పెట్టండి, లేదా మెట్ట తామరాకు పెట్టుకొచ్చి దాని మీద పెట్టండి, లేదంటారా ఒక తులసి దళం వేసి దాని మీద ప్రమిద పెట్టండి. లేదు ఇంకా తేలిక మార్గం ఏమిటంటే 2 దర్భాలు వేసి దాని మీద పెట్టండి, తమలపాకు మీద పెట్టండి. ఇది లక్ష్మీదేవికి ఆరాధన చేసే విధానం. అంచేత మనం ఇంతకుముందు చెప్పినట్టుగానే తీపి పదార్థం ఏదైనా సరే శ్రద్ధగా నివేదన చెయ్యండి. అమ్మవారికి అగ్ని సూర్య చంద్ర ఈ 3 కాంతులు కలిసి ఉంటాయి. చంద్రుని వల్లనే చల్లదనము చూపిస్తుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేసినట్టయితే శిక్షిస్తుంది. తన కాంతితోటి సూర్యకాంతితోటి ఉంటుంది. అలాంటి అమ్మవారిని సేవించండి, ఫలితం అట్టే పెట్టుకోండి, ఫలితం పొందండి. అయ్యా మేము లక్ష్మీ రూపు పెట్టుకోలేమంటారా? ఒక వెండి ప్లేట్లో కానీ రాగి ప్లేట్లో కానీ పసుపు గౌరమ్మని పెట్టి నెల రోజులు కూడా ఆ పసుపు గౌరమ్మకి పసుపు కుంకుమ గంధము వీటితోటి ఆరాధన చేసుకోండి. పుష్పాలతో చేయండి. మీకు పళ్ళు ఏవి లభిస్తే ఆ పళ్ళు నివేదన చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా 2 అరటిపళ్ళు, ఒక దానిమ్మ పండు. దానిమ్మ పండు కోరికలకి సంకేతము, అరటిపండు సృష్టికి సంకేతం. అది విశేషం, అది గమనించండి. స్వస్తి.